స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ కొత్త కాపురం రెండవ భాగం. యావయ్యో, హఠాత్తుగా బయట వర్షం పడుతుంది. కోడలొచ్చే వేలయింది. ఆ బస్టాప్ వరకు గొడుగు తీసుకుని ఎదురెళ్ళు, లేకపోతే అమ్మాయి తడిచిపోతుంది. అలాగే అని టీవీ చూస్తున్న రాఘవయ్య గొడుగు తీసుకుని బయలుదేరతాడు. అప్పటికే వానల్లో తడుస్తూ నడుచుకుంటూ ఇంటికొస్తూ ఉంటుంది దీప్తి. వెంటనే రాఘవయ్య వెళ్ళి కోడలికి గొడుగు పడతాడు. అయ్యో మామయ్య గారు, మీకెందుకు శ్రమ? నేనే వచ్చేదాన్ని కదా. ఇందులో శ్రమే ఉందమ్మా. రోజంతా ఇంట్లో ఊరికే కూర్చోవడమే కదా. కాస్త ఇలా అయినా నా కాళ్ళకి వ్యాయామం అవుతుంది. నేను కాస్త ముందే వచ్చి ఉండాల్సిందమ్మా, నువ్వు తడవకుండా ఉండేదానివి పర్వాలేదులే మామయ్య అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకుంటారు. గుమ్మం దగ్గర వాళ్ల కోసం ఎదురుచూస్తూ ఉన్న శాంతమ్మ కోడలు తడిచి రావటం చూసి గబగబా లోపలికి వెళ్ళి టవల్ తీసుకుని వస్తుంది. అయ్యో, ఇదేమిటమ్మా ఇలా తడిసిపోయావు? ఇలా కూర్చోమ్మా, తల తుడుస్తాను. పర్వాలేదులే అత్తయ్య గారు, జలుబు చేస్తుంది, ముందు తొడవనివ్వమ్మా అని దీప్తి తల తుడుస్తూ, యావయ్యా, నేను నిన్ను అమ్మాయి కోసం పంపిస్తే నీ ఒక్కడికి గొడుగేసుకుని వచ్చావేంటి? అమ్మాయి ఇలా తడిచిపోయింది. అది కాదే, నేనెళ్ళేసరికే అప్పటికే అమ్మాయి వస్తూ ఉంది, అందుకే తడిచిపోయింది. మరి తడవదో, కొంచెం ముందెళ్ళుండాల్సింది. నన్నండం కాదు, మరి తమరేం చేస్తున్నారట? ముందు చెప్పాల్సింది కదా. నేనా వంట పనిలో పడిపోయి వర్షం పడుతున్నది లేని చూడలేదు. తమరు హాల్లోని కూర్చొని ఉన్నారుగా. పర్వాలేదులే అత్తయ్య, ఇందులో మామయ్య గారి తప్పేముంది? నువ్వు మీ మామయ్య గారికి వత్తాసి పలకకమ్మా. ఇదిగో, మనం తీరిగ్గా తర్వాత దెబ్బలాడుకుందాం. ముందు అమ్మాయి తల సరిగ్గదుడు. తన కోసం వాళ్ళిద్దరి వాదన చూసి సరదాగా నవ్వుకుంటుంది దీప్తి. ఎంత తుడిచినా కాస్త తడిగానే ఉంటుంది గాని కాస్త సాంబ్రాణితో పొగేస్తాను. నువ్విక్కడే కూర్చోమ్మా. అదంతా ఒకవైపు నుండి గమనిస్తూ ఉంటాడు కమల్. ఓ నాయనో, వీళ్ళు మా అక్కపై మామూలు ప్రేమ కురిపించడం లేదు. ఇలాగే పోతే అక్క ఖచ్చితంగా వాళ్ళ బుట్టలో పడిపోవటం ఖాయం. శాంతమ్మ ఒక గరిటెలో నిప్పులు తీసుకొచ్చి సాంబ్రాణి పొగ వేస్తుంది. అమ్మా, నువ్వెళ్ళి బట్టలు మార్చుకో. ఈలోగా వేడి వేడి పకోడీలు వేసి పెడతాను, హాయిగా తిందుగాని. సరే అత్తయ్య. కోడల్ని కూడా కూతుర్లాగా ఇంత బాగా చూసుకునే మీలాంటి మంచి అత్తమామలు దొరకడం నిజంగా నా అదృష్టం అత్తయ్య అని దీప్తి గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని వస్తుంది. ఈలోగా వేడివేడి పకోడీలు చేసి తీసుకొస్తుంది శాంతమ్మ. అందరూ కూర్చుని హాయిగా తింటూ ఉంటారు. పకోడీ కమల్కి కూడా ఇస్తుంది శాంతమ్మ. కమల్ ఒక మూలన కూర్చుని పుస్తకం చదువుతున్నట్టుగా నటిస్తూ వాళ్ళందరినీ ఒక కంట కనిపెడుతూ ఉంటాడు. అప్పుడే కొడుకు వంశీ కూడా ఇంటికొస్తాడు. రారా నాన్న, వేడివేడిగా పకోడీలు తిందుగాని. అందరూ పకోడీలు తింటూ ఉంటారు. ఒరే అబ్బాయి, అమ్మాయిని కూడా మీ కంపెనీలో జాయిన్ చేసుకోకూడదు? ఇద్దరూ హాయిగా ఒకే కారులో వెళ్ళి రావచ్చు. నేను కూడా అదే ట్రై చేస్తున్నాను నాన్న. ప్రస్తుతం మా ఆఫీస్లో కొత్త జాబ్స్ ఏమీ లేవు. జాబ్ ఓపెనింగ్స్ ఉన్నప్పుడు చెప్తాను. ఓహో, అలా అయితే సరే. మీరు తింటా ఉండండి, నేను వెళ్ళి వేడివేడిగా వంట రెడీ చేస్తాను. మీరుండండి అత్తయ్య, నేను వెళ్ళి వంట చేస్తాను. ఆఫీస్లో పని చేసి చేసి అలసిపోయొచ్చావు. పర్వాలేదులేమ్మా, నువ్వు విశ్రాంతి తీసుకో, నేను చేస్తాను కదా. అది కాదు అత్తయ్యగారు, పొద్దుట్నుంచి ఇప్పటి వరకు తీరిక లేకుండా వంట పని నుంచి ఇంటి పని వరకు అన్నీ మీరే చేస్తున్నారు. నన్ను ఒక్క పని కూడా ముట్టుకొనివ్వడం లేదు. లెక్క ప్రకారం అయితే కోడలుగా ఇవన్నీ నేను కదా చేయాలి. నువ్వైతే ఏంటి, నేనైతే ఏమిటమ్మా? మనలో మనకేముంది చెప్పు? కోడలే చెయ్యాలి, అత్త కూర్చొని తినాలి, చేయకపోతే ఏమనుకుంటారో అనే ఇలాంటి ఆలోచనలు నువ్వేమీ పెట్టుకోకు. నేను రోజంతా ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాను కదమ్మా. ఆ పనే నాకు కాస్త కాలక్షేపం. ఏదో ఒక పని చేయకపోతే గాని పొద్దుపోదు. అవునమ్మా, మీ అత్తయ్యకి ఈ పనో లెక్క. మీ అత్తయ్య పొలంలో నాటేయడానికి వెళ్తే అందరికంటే ముందే ఉంటుంది. దాన్ని మించిపోవటం ఎవరి వల్ల కాకపోయేది. ఇంతకే తమరికేం కావాలో ఒక్కసారిగా ఉన్నట్టుండి నన్నెలా పొగిడేస్తున్నారు? వారి మాటలకి నవ్వుకుంటారు వంశీదీప్తి ఇద్దరు. ఏం లేదోయ్, నీ చేత్తో కాస్త వేడివేడిగా కాసిన్ని టీ నీళ్ళివ్వు. అనుకున్నాను,
అలా కూర్చోకపోతే వచ్చి కాస్త నాకు పనిలో సహాయం చేయరాదు? అని సైగ చేసి పక్కకు పిలుస్తుంది భర్తని. ఏంటే? ఏమిటంటావేంటయ్యా, కొత్తగా పెళ్ళైన పిల్లలు వాళ్ళేదో సరదాగా మాట్లాడుకుంటుంటే వాళ్ళ మధ్య మనం ఎందుకు పానకంలో పుడకల్లాగా? అవునోయ్, నేనా విషయమే మర్చిపోయాను. పోదాం అని ఇద్దరూ వంటగదిలోకి వెళ్ళిపోతారు. అలా అత్తమామలు భర్త దీప్తిని ఎంతో బాగా చూసుకుంటూ ఉంటారు. కొద్ది రోజుల తర్వాత సెలవులు అయిపోవటంతో కొడుకు కమల్ తిరిగి ఇంటికి వస్తాడు. ఇంకేమిట్రా కమల్, అక్కడ విశేషాలు? ఏముంది అమ్మా, ఎప్పటికప్పుడు అక్కడి విషయాలు చెప్తూనే ఉన్నాను కదా. బావ కొంచెం పర్వాలేదు కానీ వాళ్ళ అత్త మామ చాలా ముదుర్లు. వాళ్ళు అక్కపై చూపించే ప్రేమకి అక్క వాళ్ళ మాయలో చాలా తొందరగా పడిపోతుందనే నా అనుమానం. అవునా, మరి అంత బాగా చూసుకుంటున్నారా? మొదటి నుంచి వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల లేకపోయేసరికి వీళ్ళ కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లుందేమో మీ అక్క వెళ్ళేసరికి. అవునమ్మా, వాళ్ళ అత్తగారు అక్కకి చిన్న పని కూడా చెప్పదు. అన్నీ ఆవిడే చేస్తుంది. అక్క ఆఫీస్ నుంచి రాగానే ప్రతిరోజు స్నాక్స్ టీ పెట్టి మరీ ఇస్తుంది. ఇక వాళ్ళ మామగారైతే అక్కకి ఏ చిన్న వస్తువు కావాలన్నా ఆయనే బయటికి వెళ్ళి మరీ తీసుకొచ్చిస్తాడు. అవునా? అప్పుడే ఇంట్లోకొచ్చిన తండ్రి గోపాలం కమల్ని చూస్తాడు. ఎప్పుడొచ్చావురా? ఇప్పుడే నాన్న. అక్కెలా ఉందక్కడ? బాగుంది నాన్న, మిమ్మల్ని అడిగినట్టు చెప్పమంది. బావా అక్కని బాగా చూసుకుంటున్నాడా? "ఆ, చూసుకుంటున్నాను నాన్న. మరి వాళ్ళ అత్తామామ? వాళ్ళు కూడా బాగానే చూసుకుంటున్నారు." మంచి మాట చెప్పావురా. ఇప్పటి వరకు అక్క అక్కడ ఎలా ఉందో అని కొంచెం భయంగా ఉంది. ఇప్పుడు మనసు కాస్త కుదుట పడింది. పోనీలే, నా బిడ్డకి మంచి కుటుంబాన్ని ప్రసాదించాడా దేవుడు అని గోపాలం సంతోషపడతాడు. అలా కొద్ది రోజులు గడుస్తాయి. చెప్పినట్టుగాని ప్రతి నెల పుట్టింటికి డబ్బులు పంపిస్తూనే ఉంటుంది దీప్తి. ఒరే కమల్, ప్రస్తుతానికి అక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు మనకి తెలియకపోయినా మీ అక్క మన చేతుల్లోనే ఉందిరా. అందుకే మనకి ప్రతి నెల టంచనగా డబ్బు అందుతుంది. ఇప్పటికైతే భయపడాల్సిన పని లేదులే. మరోవైపు ఒకరోజు వంశీ దీప్తితో ఇలా అంటాడు. దీప్తి, పెళ్ళికి ఖర్చు బాగా అవటంతో ఇప్పుడు కొన్ని కట్టాల్సిన లోన్స్కి ప్రస్తుతానికి నా దగ్గరున్న డబ్బులు సరిపోవటం లేదు. ఒక 2 నెలలు నీ శాలరీ ఇంటి ఖర్చుల కోసం వాడుకుందాం, ఏమంటావ్ అని వంశీ అడగటంతో దీప్తి ఆలోచనలో పడిపోతుంది. ఇప్పుడెలాగా? ఆయనకి డబ్బిస్తే అమ్మ వాళ్ళకి పంపించడం కుదరదు. అలాగని ఇవ్వకపోతే బాగోదు. ఆయన ఇబ్బందిగా ఉంది అంటున్నారుగా. పైగా ఇప్పటి వరకు ఎప్పుడూ నన్ను అలా అడగలేదు. 2 నెలలే అంటున్నారు కదా. ఈ 2 నెలలు ఎలాగోలా సర్దుబాటు చేసుకోమని అమ్మకి చెప్దాంలే అని దీప్తి అనుకుంటుంది. అలాగేనండి అని తన అకౌంట్లో ఉన్న డబ్బుల్ని వంశీకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. థ్యాంక్ యూ దీప్తి. ఇక 1 తారీఖు కావటంతో ఫోన్ పట్టుకుని దానినే చూస్తూ దీప్తి కాల్ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది విజయమ్మ. అది గమనిస్తాడు కమల్. ఏంటమ్మా, పొద్దున్నే లేచి ఫోన్ని చూస్తూ కూర్చున్నావు? ఈరోజు 1 తారీఖు కదరా. ఎప్పట్లాగానే డబ్బులు అకౌంట్లో వేయగానే ఫోన్ చేసి చెప్పడం మీ అక్కకు అలవాటు కదా, అందుకే. ఇక అనుకున్నట్టుగానే దీప్తి నుండి ఫోన్ రానే వస్తుంది. అదిగోరా, అలా అనుకున్నామో లేదో ఫోను రానే వచ్చింది. హలో అమ్మా దీప్తి, బాగున్నావా? బాగున్నానమ్మా. అది అకౌంట్లో డబ్బులు. అబ్బా, ఎప్పుడు డబ్బుల గురించి ఎందుకమ్మా, అది ఎప్పుడు ఉండే గోలే కదా. అల్లుడు గారు ఎలా ఉన్నారు? బాగున్నారమ్మా. దీప్తి డబ్బుపై తనకున్న ఆశ కూతురికి తెలియకుండా తనపై అమితమైన ప్రేమను కురిపించే నటనలో భాగంగా అలా మాట్లాడుతూ ఉంటుంది విజయమ్మ. అది చూసిన కమల్, అమ్మో, మా అమ్మ మామూలు నటి కాదు. ఆస్కార్ అవార్డు కూడా మా అమ్మ నటన ముందు తక్కువే. ఎంతకీ నాకు శుభవార్త ఎప్పుడు చెబుతావమ్మా? ఆ మాటకి దీప్తి సిగ్గుపడుతుంది. సరేనమ్మా, నేను బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటానులే. అమ్మా, అది ఈ నెల డబ్బులు వేయలేదు. కొంచెం అవసరమని అడగడంతో మా ఆయనకి ఇవ్వాల్సి వచ్చింది. 2 నెలలు ఎలాగోలా సర్దుబాటు చేసుకో, నేను తర్వాత పంపిస్తాను. ఉంటానమ్మా అని దీప్తి ఫోన్ పెట్టేస్తుంది. విజయమ్మ షాక్ తగిలిన దాన్లా ఉలుకు పలుకు లేకుండా సైలెంట్గా ఉంటుంది. ఇదేంటి, ఇప్పటిదాకా ఓ సంతోషంగా నవ్విన మా అమ్మ ఒక్కసారిగా అలా అయిపోయింది? అమ్మా, ఏమైందే అలా అయిపోయావు?
అని తల్లి విజయమ్మని పట్టుకొని ఊపుతాడు కమల్. షాక్ నుండి తేరుకుంటుంది విజయమ్మ. ఒరేయ్, మనం అనుకున్నట్టే అయిందిరా. మీ అక్క ఈ నెల డబ్బులు వేయలేదు. అంతేకాదు, వచ్చే నెల కూడా వేయదంట. నేను చెప్పానా అమ్మా, నువ్వే నా మాటలు లెక్క పెట్టలేదు. ఇంకా లాభం లేదు. మొగుడు పిల్లల మధ్య ఏదో ఒక చిన్న గొడవ పెట్టి నిప్పు రగిలించే ఉపాయం ఆలోచించాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఆ నిప్పుని చిచ్చుగా మార్చాలి అని విజయమ్మ అంటుంది. విజయమ్మ ఏం చేయబోతుందో వచ్చే భాగంలో చూద్దాం.